కర్నూలు నగరంలో క్రీడాకారులకు మరియు యువతకు సరికొత్త ఉత్సాహాన్ని నింపే శుభవార్త. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టును రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో క్రీడారంగాన్ని పరుగులు పెట్టించేందుకు అవుట్డోర్ స్టేడియం మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం 2.5 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి సంచలన ప్రకటన చేశారు. మా స్మార్ట్ సిటీ దిశలో పనిచేస్తున్నాం మేము. అండ్ సూపర్ 6 లో కూడా నేను చెప్పడం జరిగింది, కర్నూలు సూపర్ 6 లో కూడా కర్నూలుని స్మార్ట్ సిటీగా రూపురేఖలు మారుస్తాము, స్పోర్ట్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పడంతో వీ హావ్ బీన్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. దీని భాగంగా నేను లాస్ట్ టైం ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు వాలీబాల్, పికిల్ బాల్, వాకింగ్ ట్రాక్ కలిపి దాదాపు 2.5 కోట్లది వర్క్స్. అది ఇప్పుడు పికిల్ బాల్ కంప్లీట్ కావడం జరిగింది, త్వరలో వాలీబాల్, తర్వాత ఫైనలీ వాకింగ్ ట్రాక్. ఇదే కాకుండా అప్పుడు మన స్పోర్ట్స్ లవర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మధ్యలో టర్ఫ్ అది చేస్తే చాలా బాగుంటుందని చెప్పాము. ఆ రోజు ఎంపీ గారు ముందుకు వచ్చి 10 lakhs అన్నారు, తర్వాత 25 lakhs అన్నారు. అది యాక్చువల్గా ఇప్పుడు 85 lakhs బడ్జెట్ అయింది. సో ఆ 85 lakhs బడ్జెట్ వర్కౌట్ చేసి అది ప్లాన్ చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఎంపీ గారు ఇచ్చే 25 lakhs వచ్చి వేరే ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చేసేది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోచెస్, నేను ఎప్పుడు చెప్తుంటా ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోచెస్ ఇవన్నీ డెవలప్ అయితే స్పోర్ట్స్ అనేది గ్రో అయ్యేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. ఈరోజు పికిల్ బాల్ కూడా మీరు చూస్తే ట్రెండింగ్ ఆల్ ఓవర్ ఇండియా. పికిల్ బాల్ కి మంచి ఫేమస్ అయింది గేమ్, అందుకని ఇమీడియట్ గా తేవడం జరిగింది. ఇక్కడ కూడా కర్నూలులో ప్రైవేట్ గా ఒక 2-3 చోట్ల చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్. సో అందుకనే ఇమీడియట్ గా ఇక్కడ కూడా చేస్తామని చెప్పి ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం మనకి సెంటర్ ఆఫ్ సిటీలో ఉండడము, సో దీనికి ఎంతో హిస్టరీ ఉంది. సో అన్ని ప్లాన్ చేస్తాము, ఏమేమి అవుతాయో దీనిలో డెవలప్మెంట్స్ ఎన్ని అవుతాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే దాంట్లోనే మా తరఫున మేము విల్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ అండ్ లోకేష్ గారు కూడా ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కోచెస్ కానీ డెవలప్ చేయాలని మంగళగిరిలో కూడా మీరు ఆ స్టేడియంని పక్కన పెట్టింటే ఆ స్టేడియంని కూడా డెవలప్ చేసి ఇక్కడ కూడా విజయవాడలో కూడా 2020 మ్యాచెస్ కానీ ఇట్లాంటివన్నీ చేయాలని చెప్పి బిగ్ ప్లాన్ ఉంది స్పోర్ట్స్కి.